రాజకీయ ప్రస్థానం అంటే మనం ఎన్ని పదవులు చేశామనేది కాదు, ఎంతమంది పేదల జీవితాల్లో వెలుగులు నింపాం, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, ఎంత సంక్షేమం అందించామనేదే నిజమైన రాజకీయ ప్రస్థానం. తుమ్మల నాగేశ్వరరావు ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన తుమ్మల ఇంతటి గొప్ప రాజకీయవేత్తగా ఎదుగుతారని ఆయన్ని కన్న తల్లిదండ్రులు కూడా ఊహించి ఉండరు. 1982లో ఎన్టీఆర్తో రాజకీయ అరంగేట్రం చేసి 1985లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1986లో ఎన్టీఆర్ గారి క్యాబినెట్లో చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కరువు కాటకాలతో ఉన్న వేంసూరు మండలానికి సాగునీరు అందించడం కోసం ఎన్టీఆర్ కెనాల్ శంకుస్థాపన చేశారు. సత్తుపల్లి పట్టణంలో బడుగు బలహీన వర్గాల ఇబ్బందులు చూడలేక నిరుపేదల కోసం ఎన్టీఆర్ నగర్లో 650 ఇళ్లు కట్టించి వారికి నీడని గూడుని ఏర్పాటు చేశారు. 1994లో గెలిచిన అనంతరం తన చిరకాల స్వప్నమైన ఎన్టీఆర్ కెనాల్ను పూర్తి చేసి వేంసూరు మండలానికి సాగునీరు అందించి రైతుల కళ్ళల్లో వెలుగులు నింపారు. కేంద్ర ప్రభుత్వంలో ఆయనకు ఉన్న పరిచయాలతో ఎర్రం నాయుడు గారి సహకారంతో సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్న 236 గ్రామ పంచాయతీలకు గాను రక్షిత మంచినీటి పథకం ద్వారా 260 వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేసిన ఘనత తుమ్మలది. ఈ పథకాలను చూసి అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పథకాలను ఎలా తెచ్చారు తుమ్మలా అని అడిగారంటే అది అతిశయోక్తి కానే కాదు. సబ్ స్టేషన్లు, చెక్ డ్యాంలు, స్కూల్ బిల్డింగ్లు, పక్కా రోడ్లు, సాగునీటి పథకాల వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి సత్తుపల్లి నియోజకవర్గాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మోడల్ నియోజకవర్గంగా ఏర్పాటు చేసిన ఘనత తుమ్మలది. 2015లో నిర్మాణం ఆగిపోయిన ఎన్టీఆర్ ఆల్టర్నేట్ కెనాల్ను పూర్తి చేసి నీటిని విడుదల చేశారు. 2023 రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి స్థానిక శాసన సభ్యురాలు శ్రీమతి మట్టా రాగమయ్యి దయానంద్ గారి సహకారంతో వేంసూరు మండలంలో రైతాంగం యొక్క ఆకాంక్ష మేరకు కల్లూరుగూడెంలో పామాయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. నిరుపయోగంగా ఉన్న బుక్కపాడు ఫుడ్ పార్క్లో పరిశ్రమల ఏర్పాటుకు మార్గం చూపారు. తన చిరకాల కోరిక అయినటువంటి గోదావరి జలాలను సత్తుపల్లి నియోజకవర్గానికి అందించాలనే ఆలోచనలతో సీతారామ ప్రాజెక్టు నిర్మాణం చేయించి ఈ సంవత్సరం గోదావరి జలాలను బేతుపల్లి చెరువు